హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి ప్రిపోజిషన్స్ అండ్ టాపిక్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనము ఈ ప్రిపోజిషన్స్ సంబంధించి దీని ముందు వీడియోలో మనము ప్రిపోజిషన్ అంటే ఏంటి, దాని యూసేజ్ ఏంటి, దాని యొక్క పొజిషన్ ఏంటి, అలాగే సూపర్ ఫ్లోయర్స్ ఆఫ్ ప్రిపోజిషన్ అంటే ప్రిపోజిషన్స్ని అసలు ఎక్కడ వాడకూడదు, ఏ సందర్భంలో వాడకూడదు అని ఇంపార్టెంట్ 15 రూల్స్ అన్ని చెబుతూ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఆ వీడియో తప్పనిసరి చూడండి. దాని నుంచి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక బిట్ రావడం జరుగుతుంది. ఆ వీడియో ఎవరైనా వాచ్ చేయనట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, తప్పనిసరిగా వాచ్ చేయండి. ఓకేనా? అయితే నేను చెబుతున్నటువంటి ఈ ప్రిపోజిషన్ టాపిక్ ఇది మనం ఈరోజు చెప్పుకునేది ఏంటంటే ప్రిపోజిషన్ ఆఫ్ టైం. ప్రిపోజిషన్ ఆఫ్ టైం సంబంధించి ఈ వీడియో ఒక్క ఏపీ స్టేట్ టెట్ డిఎస్సి రాసే వారికే కాకుండా అలాగే తెలంగాణ స్టేట్ టెట్ డిఎస్సి రాసే వారికి, అలాగే ఏపీ స్టేట్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి, తెలంగాణ స్టేట్లో 10th క్లాస్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి అందరికీ కూడా ఇవి యూజ్ఫుల్ వీడియో కాబట్టి తప్పనిసరిగా చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనము ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ ప్రిపోజిషన్స్ ఆఫ్ టైంలో మనం ఈ వీడియోలో ఎట్, ఇన్, ఆన్ గురించే కాకుండా సిన్స్, ఫర్ గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మూడు నేర్చుకున్నప్పుడు సిన్స్, ఫర్ నేర్చుకోవాలి, లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. చాలామంది ఎట్, ఇన్, ఆన్ గురించే నేర్చుకుంటారు ఎక్కువగా, కానీ సిన్స్, ఫర్ను కూడా ఇక్కడ మిక్స్ చేసి నేర్చుకుంటేనే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ మనము ఈ ప్రిపోజిషన్స్ ఆఫ్ టైంకి సంబంధించి ఫస్ట్ నేర్చుకునేది ఏంటంటే ఎట్ని ఎక్కడ ఉపయోగిస్తామంటే మనము పలానా టైం వద్ద, పలానా సమయం వద్ద, పలానా సమయానికి ఒక పని జరుగుతుంది అని చెప్పేటప్పుడు ఎట్ను ఉపయోగిస్తాం. ఆ ఎట్ని 2 సందర్భాల్లో ఉపయోగిస్తాం. ఏంటంటే ఫస్ట్ క్లాక్ టైము, రెండు ఏంటంటే ప్రిసైజ్ టైం అంటే ఎగ్జాక్ట్ టైం ముందు ఎట్ ఉపయోగిస్తాము, క్లాక్ టైం ముందు ఎట్ ఉపయోగిస్తాం. క్లాక్ టైం మనకు తెలిసింది at 9 o'clock, at 10 o'clock అని, అలాగే at 8:30 PM, at 6 AM అని ఈ టైమింగ్స్ ముందు ఎట్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే ప్రిసైజ్ టైంకి వచ్చేసరికి మనం అందులో ఫస్ట్ ప్రిసైజ్ టైం ఎగ్జాక్ట్ టైంలో ఫస్ట్ ఏంటంటే పాయింట్ ఆఫ్ టైం డ్యూరింగ్ ఏ డే, ఒక రోజులో ఉండే ఒక ఎగ్జాక్ట్ టైం తెలిపే కొన్ని వర్డ్స్ ఉన్నాయి, వాటి ముందు మనము ఎట్ వాడాలి. ఏంటంటే నైట్ ముందు ఎట్ వాడాలి, ఎట్ నైట్ అనాలా, ఎట్ మిడ్ నైట్ రాత్రి 12, ఎట్ నూన్ మధ్యాహ్నం 12, ఎట్ మిడ్ డే, అలాగే ఎట్ డే బ్రేక్కి మనం తప్పనిసరిగా ఎట్ వాడాలి. అలాగే ఎట్ సన్ రైజ్, ఎట్ సన్సెట్, ఎట్ డాన్ సూర్యోదయం సూర్యాస్తమం, డాన్ అంటే తెల్లవారుజాము, డస్క్ అంటే సాయంకాలం, ట్వైలైట్ సంధ్యా సమయం, ఎట్ ట్వైలైట్. ఓకేనా? వీటి ముందు తప్పనిసరిగా ఎట్ వాడాలి. ఓకేనా? ఒక డేలో ఉండే ఇది పర్టికులర్ టైం తెలిపే, ఎగ్జాక్ట్ టైం తెలిపే వర్డ్స్ ఇవి. ఎట్ నైట్, ఎట్ మిడ్ నైట్, ఎట్ నూన్, ఎట్ మిడ్ డే, ఎట్ డే బ్రేక్, ఎట్ సన్ రైజ్, ఎట్ సన్సెట్, ఎట్ డాన్, ఎట్ డస్క్, ఎట్ ట్వైలైట్ అనేవి. ఓకేనా? అలాగే మీల్ టైంకి ముందు కూడా ఎట్ ఉపయోగిస్తాం. లంచ్కి ముందు ఎట్ వాడాలి, ఎట్ లంచ్ అనాలి, ఎట్ లంచ్. అలాగే లంచ్ టైం ఇచ్చినా ఎట్ వాడాలి, ఎట్ లంచ్ టైం. అలాగే డిన్నర్ ఇచ్చినా దాని ముందు ఎట్ వాడాలి, లేదా డిన్నర్ టైం ఇచ్చినా ఎట్ వాడాలి. అలాగే టీ టైం, ఎట్ టీ టైం. అలాగే బ్రేక్ఫాస్ట్ టైం, ఎట్ బ్రేక్ఫాస్ట్ టైం. అలాగే ఇవే కాకుండా ఇక్కడ ఎక్స్ట్రా చెప్పాను, బెడ్ టైం, ఎట్ బెడ్ టైం. అలాగే దట్ టైం, ఎట్ దట్ టైం అనాలి. అలాగే ఎట్ బెడ్ టైం అని వాడాలి. ఓకేనా? నెక్స్ట్ ఎట్ని ఎక్కడ ఉపయోగిస్తుంటే ఫెస్టివల్స్ వితౌట్ డే, అంటే ఫెస్టివల్ చెప్పేటప్పుడు పక్కన డే ఉండదు, అప్పుడు దాన్ని ఎట్ ఉపయోగించాలి. క్రిస్టమస్, ఎట్ క్రిస్టమస్. అయితే క్రిస్టమస్కి వచ్చేసరికి క్రిస్టమస్ని ఆన్తో కూడా రాయొచ్చు. అయితే ఆన్ దగ్గర క్రిస్టమస్ రాయొచ్చు, ఎట్తో కూడా రాయొచ్చు. కానీ ఏ సందర్భంలో వాడాలనేది నేను నెక్స్ట్ చివరిన మనం ఇచ్చే బిట్స్ చేసేటప్పుడు అందులో ఇచ్చి మీకు ఇక్కడ క్లారిఫికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ క్రిస్టమస్ అన్నాం కాబట్టి ఎట్ వాడాం. ఎట్ హోలీ, ఎట్ ఈస్టర్, ఎట్ న్యూ ఇయర్. ఇవేంటంటే ఫెస్టివల్స్ పక్కన డే అని ఉండదు, ఫెస్టివల్ పేరే ఉంటుంది, పక్కన డే ఉండదు. ఎట్ హోలీ అని, ఎట్ ఈస్టర్ అని, ఎట్ న్యూ ఇయర్ అని, ఎట్ దివాళీ అని, ఎట్ సంక్రాంతి అని, ఎట్ రంజాన్ అని పక్కన డే ఉండదు, అప్పుడు ఎట్ వాడాలి. అలాగే క్రిస్టమస్ ముందు ఎట్ అన్నాం. అదే ద అకేషన్ ఆఫ్ క్రిస్టమస్ అన్న, ద అకేషన్ ఆఫ్ హోలీ అన్న, ద అకేషన్ ఆఫ్ న్యూ ఇయర్ అన్న, లేదా క్రిస్టమస్ ఈవ్ అన్న, అప్పుడు మాత్రం ఆన్ ఉపయోగించాలి. ఆన్ ద అకేషన్ ఆఫ్ క్రిస్టమస్, ఆన్ ద అకేషన్ ఆఫ్ హోలీ, ఆన్ ద అకేషన్ ఆఫ్ సంక్రాంతి, ఆన్ ద అకేషన్ ఆఫ్ దివాళీ, అప్పుడు ఆన్ ఉపయోగించాలి. ఓకేనా? నెక్స్ట్ ఈ ఎట్కి సంబంధించి కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి ఫిక్స్డ్. ఏంటంటే ఎట్ ద వీకెండ్స్, ఎట్ ద వీకెండ్స్, వీకెండ్ ముందు ఎట్టే, లేదు వీకెండ్స్ ముందు ఎట్టే. నెక్స్ట్ మూమెంట్కి ముందు
ఎట్ ద మూమెంట్ అనాలి, ఎట్ ద మూమెంట్. అలాగే ద ప్రజెంట్, ఎట్ ద ప్రజెంట్. అలాగే ఎట్ ద మూమెంట్ అన్న అదే, ఎట్ దిస్ మూమెంట్ అన్న అదే ఆన్సర్. ఎట్ ద మూమెంట్, ఎట్ దిస్ మూమెంట్ అంటే ద మూమెంట్ ముందు దిస్ మూమెంట్ ముందు కూడా ఎట్టే వాడాలి. అలాగే ద ప్రజెంట్, ఎట్ ద ప్రజెంట్. అలాగే ద సేమ్ టైం, ఎట్ ద సేమ్ టైం అనాలి. ద సేమ్ టైం అంటే ఎట్ ద సేమ్ టైం అని వాడాలి. ఓకేనా? తర్వాత ఎట్ ద సేమ్ టైం తర్వాత మనకి జంక్చర్, ఎట్ దిస్ జంక్చర్ JUNCTURE అంటే ఈ తరుణములో అని అర్థం. అప్పుడు కూడా ఎట్ వాడాలి. అట్ దిస్ అవర్ ముందు కూడా ఎట్ వాడాలి. దిస్ అవర్ ముందు కూడా ఎట్ వాడాలి. ఓకేనా? అలాగే ఎట్తో మరొక ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే ఎట్ ద బిగినింగ్ అనాలి, ఎట్ ద ఎండ్ అనాలి. ఎట్ ద బిగినింగ్, ఎట్ ద ఎండ్ అని మనం యూజ్ చేయాలి. అది ఫిక్స్డ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఆన్ ఎక్కడ ఉపయోగిస్తాం అంటే, ఆన్ అంటే ఇక్కడ ఒక పని పలానా సమయాన లేదా పలానా రోజున జరిగింది, జరుగుతుంది అని చెప్పినప్పుడు, పలానా రోజున పలానా సమయాన ఒక పని జరుగుతుంది, జరిగింది అని చెప్పేటప్పుడు ఆన్ ఉపయోగించాలి. ఓకేనా? ఆన్ ఉపయోగించాలి. నా అని మీనింగ్ వచ్చినప్పుడు నా. ఎట్టయితే వద్ద, పలానా సమయానికి పలానా సమయం వద్ద అని మీనింగ్ అది. ఆన్ అయితే పలానా టైమున, పలానా సమయాన్న, పలానా రోజున అని చెప్పేటప్పుడు ఆన్ ఉపయోగించాలి. అయితే దీనిని మనము డేస్ ఆఫ్ ది వీక్ ముందు ఆన్ ఉపయోగిస్తాము, పర్సన్స్ ఆఫ్ డేస్ ఆఫ్ ది వీక్ ముందు ఆన్ ఉపయోగిస్తాము, స్పెసిఫిక్ డేట్స్కి ముందు ఆన్ ఉపయోగిస్తాము. ఓకేనా? వాటి గురించి చెప్పుకుందాం. ఫస్ట్ డేస్ ఆఫ్ ది వీక్. డేస్ ఆఫ్ ది వీక్ అంటే ఒక వీక్లో ఉండే డేస్, సండే, మండే ఉన్నాయి కదా, వాటి ముందు ఆన్ ఉపయోగించాలి. ఆన్ సండే, ఆన్ మండే, అలాగే ఆన్ థర్స్డే అని ఉపయోగించాలి. అయితే మీరు ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాలి. ఎట్ అనేది చాలా తక్కువ టైం, షార్ట్ టైంకి ఉపయోగిస్తాం. అంటే క్లాక్ టైం, అట్ 12 o'clock అని, అట్ 8 PM అని. ఆన్ అనేది దానికన్నా కొంచెం ఎక్కువ టైం ఉన్నది. అంటే సండే, మండే అంటే వాటికి, అంటే ఇక్కడ క్లాక్ టైం కన్నా డేస్ అనేవి కొంచెం ఎక్కువ టైం కదా, అందువల్ల ఆన్ అనేది ఎట్టకన్నా కొంచెం ఎక్కువ టైం చెప్తే. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఆన్ సండే, ఆన్ మండే, ఆన్ ట్యూస్డే. అలాగే ఆన్ సండే కాకుండా సండేకి ఎస్ పెట్టిన ఆన్ సండేస్, ఆన్ మండేస్, అప్పుడు కూడా ఆన్ ఉపయోగించాలి. ఓకేనా? నెక్స్ట్ డేస్ ఆఫ్ ది వీక్ ప్లస్ పార్ట్ ఆఫ్ ది డే. డేస్ ఆఫ్ ది వీక్ ముందు ఉంటుంది. అంటే ఇటు సండే కానీ మండే కానీ ఉండి, ఆ తర్వాత పార్ట్ ఆఫ్ ది డే ఉంటుంది. పార్ట్ ఆఫ్ ది డే అంటే డేలో పార్ట్ లేట్ మనకి మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్. ముందేమో సండే కానీ మండే కానీ ఒకటి ఉండి, ఆ తర్వాత మార్నింగ్ అని కానీ సండే మార్నింగ్, మండే ఈవినింగ్ అలా ఉన్నప్పుడు కూడా ఆన్ ఉపయోగిస్తాం. దీనినే మనము పర్సన్స్ ఆఫ్ డేస్ ఆఫ్ ది వీక్ అని అంటాం. ఓకేనా? ఫస్ట్ డే ఉంటుంది, తర్వాత పార్ట్ ఆఫ్ ది డే ఉంటుంది. చూడండి, అక్కడ సండే మార్నింగ్ అని ఉంది, అప్పుడు ముందే ఉంది ఆన్ సండే మార్నింగ్. డే ఉంది అక్కడ మండే, తర్వాత ఆఫ్టర్నూన్ ఉంది, మండే ఆఫ్టర్నూన్ అన్నాడు, అప్పుడు ఏముండాలి? ఆన్ రాయాలి. ఇక్కడ కూడా సండే మార్నింగ్ అని సింగిల్గా చెప్పిన, సండే మార్నింగ్స్, మండే ఈవినింగ్స్, లేదా ట్యూస్డే ఆఫ్టర్నూన్స్ ప్లూరల్లో చెప్పినా సరే ఆనే రాయాలి. సో గుర్తుపెట్టుకోండి, డేస్ ముందు కూడా ఆన్ రాయాలి. ఆన్ సండే, ఆన్ మండే. అలాగే డే ఉండి డే పక్కన పార్ట్ ఆఫ్ ది డే ఉన్నా, అంటే సండే ఉండి పక్కన ఆఫ్టర్నూన్ ఉన్నా, మండే ఉండి పక్కన ఏదో మార్నింగో నైటే ఉన్నా, ఆన్ మండే ఆఫ్టర్నూన్, ఆన్ మండే ఈవినింగ్, ఆన్ మండే మార్నింగ్, ఆ విధంగా ఆన్ ఉపయోగిస్తాము. నెక్స్ట్ స్పెసిఫిక్ డేట్స్ ముందు ఆన్ ఉపయోగిస్తాము. స్పెసిఫిక్ డేట్స్ అంటే డేటు మంత్ ఇచ్చినా ఆన్ ఉపయోగించాలి, డేటు మంత్ ఇయర్ ఇచ్చినా ఆన్ ఉపయోగించాలి, అంకీలలో కంప్లీట్ డేట్ ఇచ్చినా ఆన్ ఉపయోగించాలి. ఏంటంటే ఆన్ 15th April, ఆన్ 20th April 2025 డేటు మంత్ ఇయర్ ఉంది. అలాగే డైరెక్ట్గా అంకిల్తో డేటు మంత్ ఇయర్ కలిపి అంకిల్లో ఉన్న అప్పుడు ఆన్ ఉపయోగిస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఆన్ ఎక్కడ ఉపయోగిస్తాం అంటే ఫెస్టివల్స్ విత్ డే. ఇక్కడ ఫెస్టివల్స్ డే లేకుంటే ఉంటే ఎట్ అని చెప్పాం, ఎట్ హోలీ, ఎట్ ఈస్టర్, ఎట్ న్యూ ఇయర్, ఎట్ దివాళీ అని, ఎట్ సంక్రాంతి అని. కానీ వాటి తర్వాత డే ఉందనుకోండి, డే, అప్పుడు మాత్రము ఆన్ ఉపయోగించాలా. ఫెస్టివల్స్ విత్ డే. ఏంటంటే క్రిస్టమస్ డే ఉందనుకో, ఆన్ ఉపయోగించాలా. ఆన్ క్రిస్టమస్ డే, ఆన్ క్రిస్టమస్ టైం. ఓకేనా? క్రిస్టమస్ డే, ఆన్ క్రిస్టమస్ డే. డే ఉంటే ఆన్ రాయాల్సిందే. అలాగే ఆన్ హోలీ డే, హోలీ ఇక్కడ ఎట్ హోలీ, ఇక్కడ ఆన్ హోలీ డే. ఇక్కడ ఓన్లీ న్యూ ఇయర్ ఉంటే ఎట్ న్యూ ఇయర్, ఇక్కడ న్యూ ఇయర్ పక్కన డే ఉంటే న్యూ ఇయర్స్ డే అంటే ఆన్ న్యూ ఇయర్స్ డే. ఆన్ న్యూ ఇయర్స్ డే. డే ఉంటే ఆన్ రాయాలి ఫెస్టివల్స్కి.
నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ అంటే చూడండి, పార్ట్ ఆఫ్ ది డే ప్లస్ మధ్యలో ఆఫ్ ఉండి ఆ తర్వాత డే కానీ డేట్ కానీ ఉంటుంది. పార్ట్ ఆఫ్ ది డే అంటే ఇందాక చెప్పాను, పార్ట్ ఆఫ్ ది డే అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఇవన్నమాట. అది ఉండి ఆ తర్వాత ఓఎఫ్ ఆఫ్ ఉండి ఆ తర్వాత ఒక డే ఉంటుంది. ఇది క్రిస్మస్ డే అనో లేకపోతే బర్త్డే అనో ఏదో ఒకటి ఉంటుంది, లేదా ఒక డేట్ ఉంటుంది. 31st డిసెంబర్ అనో లేకపోతే 15th ఆగస్ట్ ఏదో ఒక డేట్ ఉంటుంది అన్నమాట. పార్ట్ ఆఫ్ ది డే ఓఎఫ్ ఆఫ్, పక్కన డే కానీ డేట్ కానీ ఉంటే ముందు ఆన్ వస్తుంది. ఓకేనా, చూద్దాం. ఆన్ ద మార్నింగ్ ఆఫ్ ద క్రిస్మస్ డే, చూసారా మధ్యలో ఆఫ్ ఉంది, ముందేమో మార్నింగ్ ఉంది, తర్వాత క్రిస్మస్ డే ఉంది. సో స్టార్టింగ్లో పార్ట్ ఆఫ్ ది డే మార్నింగ్ ఉంది, ఓఎఫ్ ఆఫ్ ఉంది, క్రిస్మస్ డే ఉంది. ఆన్ ద మార్నింగ్ ఆఫ్ క్రిస్మస్ డే. నెక్స్ట్ ఆన్ ద ఆఫ్టర్నూన్ ఆఫ్ మై బర్త్డే, ఆన్ ద ఆఫ్టర్నూన్ ఆఫ్ మై బర్త్డే ఆన్ ఉపయోగించాలి. ఆన్ ద నైట్ ఆఫ్ 31st డిసెంబర్, చూసారా పార్ట్ ఆఫ్ ది డే నైట్, ఆ తర్వాత ఓఎఫ్ ఆఫ్, ఆ తర్వాత డేట్ ఉన్న ఆన్ వస్తుంది. ఆన్ ద నైట్ ఆఫ్ 31st డిసెంబర్, ఆన్ ద మార్నింగ్ ఆఫ్ 14th ఏప్రిల్, ఆ విధంగా మనకు రావడం జరుగుతుంది. అలాగే ఆన్ ద మార్నింగ్ ఆఫ్ మండే, ఆన్ ద మార్నింగ్ ఆఫ్ సండే, ఆన్ ద మార్నింగ్ ఆఫ్ వెన్స్డే, ఆ విధంగా పార్ట్ ఆఫ్ ద డే ఉంటుంది, ఓఎఫ్ ఆఫ్ ఉంటుంది, మళ్ళీ ఒక డే కానీ డేట్ కానీ ఉంటుంది. అప్పుడు కూడా మనము ఆన్ ఉపయోగిస్తాము. అలాగే స్పెసిఫిక్ డేస్ ఉన్నాయి, స్పెసిఫిక్ డేస్ కొన్ని పర్టికులర్ డేస్ ఉన్నాయి. ఏంటంటే బర్త్డేకి ఆన్ బర్త్డే, ఆన్ మై బర్త్డే, ఆన్ హిజ్ బర్త్డే. అలాగే హాలిడేస్ ఆన్ హాలిడే, దట్ డే ఆన్ దట్ డే, ద మ్యారేజ్ డే, ద యానివర్సరీ డే, ద వెడ్డింగ్ డే, ఆన్ ద మ్యారేజ్ డే, ఆన్ ద యానివర్సరీ డే, ఆన్ ద వెడ్డింగ్ డే. అలాగే ఇక్కడ స్కూల్ హాలిడేస్ ఆన్ ద స్కూల్ హాలిడేస్. అలాగే ఆన్ ద ఇండిపెండెన్స్ డే, ఇది కూడా స్పెసిఫిక్ డే కదా, ఆన్ ద ఇండిపెండెన్స్ డే, ఆన్ ద రిపబ్లిక్ డే, ఆన్ ద రిపబ్లిక్ డే, ఆన్ ద స్కూల్ హాలిడేస్. అలాగే ఆన్ ఏ వీక్ డే, ఆన్ ఏ వీక్ డే చూసుకోండి, ఆన్ ఏ వీక్ డే, ఆన్ ఏ సన్నీ డే, ఆన్ ఏ సన్నీ డే, SUNNY సన్నీ, ఆన్ ఏ కోల్డ్ డే, ఆన్ ఏ కోల్డ్ డే, వీటి ముందు కూడా ఆన్ ఉపయోగిస్తాము. అలాగే ఆన్తో మనకి ఇక్కడ ఫిక్స్ వచ్చింటే ఆన్ ద ఫస్ట్ డే, ఆన్ ద లాస్ట్ డే, ఆన్ ద ఫస్ట్ డే, ఆన్ ద లాస్ట్ డే. అయితే ఇంతవరకు నేర్చుకునేట్లో మనము కస్టమర్స్ని ముందు ఆన్ ఉపయోగిస్తాము, అలాగే ఎట్ ఉపయోగిస్తాము. దానికి సంబంధించిన క్లారిఫికేషన్ మీకు ఇవ్వాలి. అలాగే నైట్కి ముందు ఎట్ ఉపయోగిస్తాము, ఇన్ ఉపయోగిస్తాము, దానికి సంబంధించిన క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఓకేనా, చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇన్ గురించి డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇన్ ఏంటంటే దేని తెలియజేస్తుందంటే లాంగ్ డ్యూరేషన్. నేను ఆల్రెడీ చెప్పాను, ఎట్ అనేది చాలా తక్కువ టైంని, షార్ట్ టైం చెప్తుంది. అందుకే క్లాక్ టైం చెప్పాం, 5 AM 6 PM అని. ఆన్ అనేది దానికన్నా కొంచెం ఎక్కువ టైం, సండే మండే అని, సండే మార్నింగ్ అని, ద మార్నింగ్ ఆఫ్ సండే అని ఆన్ ఉపయోగిస్తాం. ఇన్ అనేది ఆ రెండింటికన్నా ఎక్కువ టైం చూపిస్తుంది. అంటే మంత్స్, ఇయర్స్, సెంచరీస్, డికేడ్స్, వీక్స్, వాటికి ఇన్ని ఉపయోగిస్తాం. ఓకేనా, చూద్దాం. ఇన్నుని ఎక్కడ ఉపయోగిస్తామంటే వీటి ముందు అంటే మంత్స్కి ముందు, ఇయర్స్కి ముందు, సీజన్స్కి ముందు, సెంచరీస్కి ముందు, డికేడ్స్కి ముందు, ఏజెస్కి ముందు ఉపయోగిస్తాం. అంటే మంత్ అంటే ఇన్ జాన్యువరి, ఓకేనా, ఇన్ ఫిబ్రవరి, ఇన్ మార్చ్ అని. అలాగే ఇన్ జాన్యువరి 2023 అని, ఇన్ మార్చ్ 1990 అని. సో మంత్ ఇయర్ ఇచ్చినా ఇన్నే వాడాలి. ఇక్కడ మనం ఆల్రెడీ ఆన్లో చెప్పుకున్నాం ఏంటంటే ఆన్ 15th ఏప్రిల్ 2023 ఉందనుకో, అప్పుడు మాత్రం ఆన్ ఉపయోగిస్తాం. ఎందుకంటే డేటు మంత్ ఉంది అంటే ఆన్ ఉపయోగించాలి. డేట్ లేకుండా మంత్ ఇయర్ మాత్రమే ఉన్నా, ఒక మంత్ సింగిల్గా ఉన్నా, మంత్తో పాటు ఇయర్ ఉన్నా, డేట్ లేకుండా ఉంటే మాత్రము ఏం రాయాలంటే ఇన్ రాయాలి. ఇన్ జాన్యువరి 2023, అంతేగాని ఆన్ జాన్యువరి అనకూడదు. ఎందుకంటే మనము ఆన్ రాయాలంటే డేట్ తప్పనిసరిగా ఉండాలి, డేటు ఉండాలి, మంత్ ఉండాలి పక్కన. ఆన్ 15th ఆగస్ట్, ఆన్ 14th ఫిబ్రవరి, లేదంటే మొత్తం డేటు మంత్ ఇయర్ ఉన్నా పర్లేదు, కానీ డేట్ కంపల్సరీగా ఉండాలి, తేదీ. కానీ ఇన్నికి డేటు ఉండదు, ఓన్లీ సింగిల్గా మంత్ ఉన్న ఇన్ జాన్యువరి, ఇన్ ఫిబ్రవరి, లేదా మంత్ ఇయర్ ఉన్న ఇన్నే వాడాలి.
ఓకేనా, ఇన్ జనవరి 2023. అలాగే ఇయర్, ఓన్లీ ఇయర్ ఉన్నా ఇన్ వాడాలి, ఓన్లీ మంత్ ఉన్నా ఇన్ వాడాలి, అలాగే ఇయర్తో పాటు మంత్ ఉన్నా ఇన్ వాడాలి, డేట్ ఉండకూడదు అక్కడ, మంత్ ఇయర్ ఉన్న ఇన్ వాడాలి. ఇన్ దిస్ ఇయర్, ఇన్ దిస్ ఇయర్ ముందు కూడా ఇన్ వాడాలి, ఇన్ దిస్ ఇయర్. మంత్ ముందు కూడా ఇన్ దిస్ మంత్ ముందు ఇన్ వాడాలి, దిస్ ఇయర్ ముందు ఇన్ వాడాలి, ఓకేనా. అలాగే దిస్ వీక్ ముందు కూడా ఇన్ వాడాలి, ఇన్ దిస్ వీక్, ఇన్ దిస్ మంత్, ఇన్ దిస్ ఇయర్. నెక్స్ట్, ఇన్ ద ఇయర్ ఆఫ్ 2005, చూసారా, ఇన్ 2005, ఇన్ దిస్ ఇయర్, ఇన్ ద ఇయర్ ఆఫ్ 2005, ఇన్ ద ఇయర్ ఆఫ్ 2025, ఇన్ ద ఇయర్ ఆఫ్ 1990. సో ఇన్ని 3 రకాలుగా వాడచ్చు. ఇయర్ ముందు, అలాగే ఇన్ దిస్ ఇయర్ ముందు, అలాగే ఇయర్ ఆఫ్ 2005 అని, ఇయర్ ఆఫ్ 1990 అని ఇచ్చినప్పుడు కూడా ఇన్ వాడచ్చు, ఓకేనా. నెక్స్ట్, సీజన్స్, ఇన్ సమ్మర్, ఇన్ వింటర్, ఇన్ స్ప్రింగ్, ఇన్ ఆటమ్. సో ఇన్ వాడాలి సమ్మర్ సీజన్స్ ముందు. అలాగే సెంచరీస్ పేర్లు ముందు, ఇన్ 20th century, ఇన్ 18th century ఇచ్చినప్పుడు ఇన్ వాడాలి, ఓకేనా. అలాగే డికేడ్స్, ఇన్ 90s, ఇన్ 60s, దశాబ్దాలు, ఇన్ 90s, ఇన్ 60s, ఇన్ 80s అని అంటాం కదా, అప్పుడు కూడా మనము ఇన్ వాడాలి. ఇవన్నీ కూడా లాంగ్ డ్యూరేషన్ చూపిస్తాయి, ఓకేనా, ఎక్కువ టైం చూపించేవి. అలాగే ఇన్ ద మిడిల్ ఏజ్, ఇన్ ద స్టోన్ ఏజ్, ఇన్ ద విక్టోరియన్ ఏజ్. విధంగా యుగాలు చూడండి, మనకి ఈ చరిత్రలో వస్తే ఏజెస్ ఇవి, మధ్యయుగం అని, రాతియుగం అని. ఆ ఏజెస్ ముందు కూడా మనము ఇన్ వాడాలి, ఇన్ విక్టోరియన్ ఏజ్ అని. అలాగే ఇన్ ఏ వీక్, అలాగే ఇన్ ఏ డే, ఆన్ దట్ డే. చూసారు తేడా, ఇన్ ఏ డే వాడాలి, ఏ డే వచ్చినప్పుడు ఇన్ వస్తుంది, దట్ డే వచ్చినప్పుడు ఆన్ వస్తుంది. ఇన్ ఏ డే అనాలి, ఆన్ దట్ డే అనాలి, ఇన్ ఏ డే, ఆన్ దట్ డే. నెక్స్ట్, ఇన్ ఏ వీక్, ఇన్ ఫస్ట్ వీక్, ఇన్ సెకండ్ వీక్, ఇన్ థర్డ్ వీక్, అలాగే ఇన్ 2 weeks, ఇన్ 3 weeks, ఇన్ 4 weeks. వీటన్నింటికి ఇన్ వాడాలి, ఓకేనా. ఇవన్నీ కూడా లాంగ్ డ్యూరేషన్ ఉన్నవి కాబట్టి. నెక్స్ట్, ఇన్ని ఎక్కడ ఉపయోగిస్తాం అంటే ఇంపార్టెంట్, పార్ట్ ఆఫ్ ది డే ముందు. ఇందాక చెప్పాం, పార్ట్ ఆఫ్ ది డే అంటే మార్నింగు, ఆఫ్టర్నూను, ఈవినింగు, నైట్ అని. మనం అక్కడ ఆన్ దగ్గర చెప్పాం, ఓకేనా. అక్కడ వచ్చింది డే ఉండి ఆ తర్వాత పార్ట్ ఆఫ్ ది డే ఉన్నా, ఆన్ సండే మార్నింగ్, ఆన్ మండే మార్నింగ్, అప్పుడు ఆన్ ఉపయోగిస్తాం. కానీ ఓన్లీ పార్ట్ ఆఫ్ ది డే ఉంటే, అంటే ఓన్లీ మార్నింగ్ ఉంటే అంటాం ఇన్ ద మార్నింగ్ అనాలా, ఇన్ ద ఆఫ్టర్నూన్ అనాలా, ఇన్ ద ఈవినింగ్ అనాలా, ఇన్ ద నైట్ అనాలా, ఓకేనా. ఆ విధంగా ఓన్లీ పార్ట్ ఆఫ్ ది డేస్ ఉన్నప్పుడు, ఈవినింగు, ఆఫ్టర్నూను, మార్నింగు, ఓకేనా, నైట్ ఉన్నప్పుడు ఇన్ వాడాలి. ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద నైట్, ఇన్ ద ఆఫ్టర్నూన్. విధంగా పార్ట్ ఆఫ్ ది డే మాత్రం ఉంటే దాన్ని మనము ఇన్తో చెప్పాలి, దాని ముందు ఇన్ వాడాలి, ఇంత ఇన్ వాడాలి, ఓకేనా. మేము ఆల్రెడీ ఈ పార్ట్ ఆఫ్ ది డే సంబంధించి ఆన్ దగ్గర నేర్చుకున్నాం. ఆన్ దగ్గర, ఆన్ ద మార్నింగ్ ఆఫ్ సండే, ఆన్ ద ఆఫ్టర్నూన్ ఆఫ్ క్రిస్మస్ డే, ఆన్ ద నైట్ ఆఫ్ న్యూ ఇయర్స్ డే, ఆన్ ద మార్నింగ్ ఆఫ్ 31st డిసెంబర్. ఇవన్నీ కూడా ఆన్లో నేర్చుకున్నాం. అలాగే ఆన్ ద సండే మార్నింగ్ అంటే ముందు డే వచ్చి తర్వాత పార్ట్ ఆఫ్ ది డే వస్తుంది. అలాగే పార్ట్ ఆఫ్ ది డే వచ్చి మధ్యలో ఆఫ్ వచ్చి తర్వాత డే వస్తుంది, అది కూడా ఇప్పుడు చెప్పుకున్నాం, ఆను చెప్పుకున్నాం అక్కడ. కానీ ఇన్ని కదా రావు, ఓన్లీ ఇన్ తర్వాత ఓన్లీ ఆ పార్ట్ ఆఫ్ ది డేస్ మాత్రం ఉంటాయి. ఈవినింగ్, మార్నింగ్, నైట్, ఆఫ్టర్నూన్ మాత్రం ఉంటాయి ఇన్ తర్వాత, అప్పుడు ఇన్ వాడాలి, ఓకేనా. ఇక్కడ చూడండి, హీ విల్ కమ్ డాష్ 8 o'clock డాష్ ద మార్నింగ్ డాష్ మండే. 8 o'clock క్లాక్ టైంకి ఏమొస్తుంది, ఎట్. మార్నింగ్ అంటే పార్ట్ ఆఫ్ ది డే, ఓన్లీ పార్ట్ ఆఫ్ ది డే మాత్రం ఉంది కాబట్టి ఏం రాయాలి అక్కడ, ఇన్. మార్నింగ్, ఆఫ్టర్నూను, ఈవినింగ్ అని ఓన్లీ సింగిల్గా ఉంటే మాత్రం పార్ట్ ఆఫ్ ది డే మాత్రం ఉంటే ఇన్ రాయాలి. మండే, డేస్ ఆఫ్ ది వీక్ ఏం ఉండాలా, ఆన్. సో హీ విల్ కమ్ అట్ 8 o'clock ఇన్ ద మార్నింగ్ ఆన్ మండే. అంటే మొత్తం పెట్టే తక్కువ డ్యూరేషన్ ఎట్, దానికన్నా కొంచెం ఎక్కువ డ్యూరేషన్ ఆన్, లాంగ్ డ్యూరేషన్ అనేది ఇన్. అక్కడ ఇయర్స్, మంత్స్, డికేడ్స్ అని వస్తాయి, ఓకేనా. ఇప్పుడు కొన్ని బిట్లు చెప్దాం. బిట్లు చెప్పిన తర్వాత నెక్స్ట్ కొన్ని బిట్లలో మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అక్కడ ఎట్ నైట్, ఇన్ ద నైట్ అని, క్రిస్మస్, ఆన్ క్రిస్మస్, ఎట్ క్రిస్మస్, అక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఓకేనా. ముందు కొన్ని బిట్లు ప్రాక్టీస్ చేద్దాం. ఐ వాజ్ బోర్న్ డాష్ 14th January 1981. ఇక్కడ మనం ఎట్ వాడతామా, ఇన్ వాడతామా, ఆన్ వాడతామా అనేది
ఇది కాన్సెప్ట్. ఓకేనా? ఐ వాజ్ బోర్న్ డాష్ 14th January 1981. కంప్లీట్గా డేట్ ఇచ్చాడు. సో అప్పుడు ఏం రాస్తాము? ఆన్ 14th January 1981. ఐ విల్ మీట్ యూ డాష్ 5 PM టుమారో. 5 PM క్లాక్ టైం ఇస్తే రాయాలా? ఎట్. అవర్ కాలేజ్ స్టార్ట్స్ 9 AM ఎట్ క్లాక్ టైం. వీ క్లీన్ అవర్ క్లాస్ రూమ్ డాష్ లంచ్ టైం. వీ క్లీన్ అవర్ క్లాస్ రూమ్ అట్ డాష్ లంచ్ టైం. ఎట్ వాడతామా? ఇన్ని వాడతాం, అన్ని వాడతాం. లంచ్ టైము, మీల్ టైం. లంచ్ ఇచ్చినా లంచ్ టైం ఇచ్చినా, డిన్నర్ ఇచ్చినా డిన్నర్ టైం ఇచ్చినా ఎటు వాడతాము? ఎట్ లంచ్ టైం. సి విల్ కమ్ డాష్ దివాలి. దివాలి అని సింగిల్గా ఉంది, అప్పుడు ఎట్ దివాళిని రాయాలి. అంటే ఇక్కడ కొన్ని ఫెస్టివల్స్ యొక్క పేర్లు డే పక్కన డిఏవై డే లేకపోతే ఎట్ రాయమని చెప్పాను. ఎట్ దివాలి అనాలి. ఓకేనా? షీ విల్ కమ్ డాష్ ద అకేషన్ ఆఫ్ దివాలి. అకేషన్ ఆఫ్ దివాలి అన్నా, అకేషన్ ఆఫ్ క్రిస్మస్ అన్నా, అకేషన్ ఆఫ్ హోలీ అన్నా, అకేషన్ ఆఫ్ ఈస్టర్ అన్నా, అకేషన్ ఆఫ్ ఈద్ అన్నా, అకేషన్ ఆఫ్ ది సంక్రాంతి అన్నా, అప్పుడు మాత్రము తప్పనిసరిగా ఆన్ రాయాలి. ఓకేనా? ఆన్ ద అకేషన్ ఆఫ్ అనాలి. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూడండి. డూ యూ వర్క్ డాష్ ద ఈవినింగ్స్. ఇక్కడ పార్ట్ ఆఫ్ ది డే ముందు ఇన్ వాడమని చెప్పాను. ఏంటంటే ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద నైట్ అని. అయితే దానికి ప్లూరల్ చెప్పినా సరే, ఇన్ ద ఈవినింగ్స్, ఇన్ ద మార్నింగ్స్, ఇన్ ద ఆఫ్టర్నూన్స్, చివరిని ఎస్ వచ్చినా సరే ఇన్నే వాడాలి. మనం ఆన్తో చెప్పుకున్నాం అక్కడ. ఆన్ సండే అన్న, ఆన్ సండేస్, ఆన్ మండే అన్న, ఆన్ మండేస్, ఆన్ సండే మార్నింగ్ అన్న, ఆన్ సండే మార్నింగ్స్ అన్న. ఎస్ వచ్చినా ఎస్ రాకపోయినా అక్కడ ఆన్ అవడం. ఇక్కడ కూడా ఇన్ ద మార్నింగ్, ఇన్ ద మార్నింగ్స్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఆఫ్టర్నూన్స్, ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద ఈవినింగ్స్, చివరిని ఎస్ వచ్చినా ఇన్నే వాడాలి. ఓకేనా? కాబట్టి యూ వర్క్ ఇన్ ద ఈవినింగ్స్ అని చెప్పాలి. ఓకేనా? ఐ విల్ సీ యూ డాష్ ఫ్రైడే మార్నింగ్. ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే ఎట్ కానీ, ఆన్ కానీ, ఇన్ కానీ, ఈ మూడింటిలోనే మనం తీసుకోవాలి. ఓకేనా? ఎందుకంటే చివరిలో మీకు సిన్స్ ఫర్ గురించి చెప్తాను మళ్ళీ, అందుకే ప్రత్యేకంగా చెప్తాను. ఇది కాన్సెప్ట్ ఏంటంటే అట్, ఇన్, ఆన్. ఐ విల్ సీ యూ డాష్ ఫ్రైడే మార్నింగ్. ఇక చెప్పాను, ఫ్రైడే డే ఇచ్చాడు మరియు పార్ట్ ఆఫ్ ది డే ఇచ్చాడు, అప్పుడు ఎలా? ఆన్. విల్ యూ బీ హియర్ డాష్ ద వీకెండ్. ద వీకెండ్ ఇచ్చిన డేట్ చెప్పాము, అట్ ద వీకెండ్. అట్ ద వీకెండ్, అట్ ద వీకెండ్స్. గిరి అండ్ ఐ అరైవ్ డాష్ ద సేమ్ టైం. ద సేమ్ టైం వస్తే చెప్పాం, అట్ ద సేమ్ టైం. అట్ ద సేమ్ టైం వాడాలి. అట్ ద సేమ్ టైం. అలాగే అట్ దిస్ టైము, అట్ ద సేమ్ టైము. దే విల్ బి హియర్ డాష్ ఏ మూమెంట్. మూమెంట్కి మాత్రం ఇన్ ఏ మూమెంట్. అట్ ద మూమెంట్, ఇన్ ఏ మూమెంట్. అట్ ద మూమెంట్ చూసారా? అట్ ద మూమెంట్, ద ఆర్టికల్ రావడం వల్ల ఎట్ ద మూమెంట్ అనాలి, అప్పుడు ఎట్ వాడాలా. కానీ ఏ మూమెంట్ వచ్చినప్పుడు మాత్రం ఇన్ ఏ మూమెంట్ అని రాయాలి. ఓకేనా? నెక్స్ట్ హీ విల్ బి బ్యాక్ డాష్ ఏ వీక్. ఇన్ ఏ వీక్, ఇన్ ఏ వీక్, ఇన్ 2 weeks, ఇన్ 3 weeks. ఓకేనా? అలాగే ఇన్ ఏ మంత్, ఇన్ 2 months, ఇన్ 3 months, ఇన్ ఏ ఇయర్, ఇన్ 2 years, ఇన్ 3 years, ఇన్ 4 years. ఓకేనా? ఇవన్నీ కూడా ఇన్తోనే రాయాలి. అలాగే ఇన్ ఫ్యూ మినిట్స్, ఇన్ 5 minutes, ఇన్ 10 minutes, ఇన్ 4 seconds. అన్నింటికి కూడా ఇన్ వాడాలి. ఇన్ 3 hours, ఇన్ 4 hours, అన్నింటికి కూడా ఇన్నే యూజ్ చేయాలి. కాబట్టి ఇన్ ఏ వీక్, ఓకేనా? ఇన్ ఏ వీక్, ఇన్ 2 weeks, ఇన్ 3 weeks అన్నిటికీ ఇన్నే వాడాలి. నెక్స్ట్ ఐ లెర్న్ టు డ్రైవ్ ఇన్ 4 weeks, ఇన్ వాడాలి. we got independence డాష్ 1947. ఓన్లీ ఇయర్ ఉంటే ఏం చెప్పాము, ఇన్ 1947. we always go out for dinner డాష్ అవర్ వెడ్డింగ్ యానివర్సరీ. వెడ్డింగ్ యానివర్సరీ రోజు కానీ, బర్త్డే రోజు కానీ వచ్చినప్పుడు ఏం చెప్పాము, ఆన్ అవర్ వెడ్డింగ్ యానివర్సరీ, లేదా ఆన్ మై బర్త్డే. ఓకేనా? ఆన్ మై బర్త్డే, ఆన్ మై వెడ్డింగ్ యానివర్సరీ, ఆ టైంలో సందర్భాల్లో మనం ఆన్ అవడం అని చెప్పాం. స్పెషల్ డే, స్పెసిఫిక్ డేస్ ముందు. అలాగే దే ఆర్ గెట్టింగ్ మ్యారీడ్ డాష్ మంత్స్ టైం, లేదా డాష్ 6 months టైం, లేదా డాష్ 6 months ఇన్ రాయాలా. ఇందాక చెప్పాను, దే ఆర్ గెట్టింగ్ మ్యారీడ్ ఇన్ 6 months టైం, ఇన్ 3 months టైం, ఇన్ 4 months టైం, లేదా దే ఆర్ గెట్టింగ్ మ్యారీడ్ ఇన్ 6 months, ఇన్ 4 months, ఇన్ 5 months. ఇన్నే వాడాలి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చాలామంది డౌట్, అట్ నైట్, ఇన్ ద నైట్. ఇక్కడ ఉంది ఆన్సర్.
నైట్కి ముందు ఆర్టికల్ లేకపోతే ఎట్ నైట్ వాడాలి. నైట్కి ముందు దాని ఆర్టికల్ పడితే ఇన్ ద నైట్. అంటే ఇన్ ద నైట్ దాని ఆర్టికల్ వాడడం అంటే పర్టికులర్ లేదా స్పెసిఫిక్ పర్టికులర్గా చెప్తుంది అనమాట అక్కడ సిచ్యువేషన్ని. ఏదో ఒక అకేషన్ ఆ నైట్ జరిగింది పర్టికులర్గా చెప్తుంది అనమాట. అప్పుడు ఇన్ ద నైట్ అంటాం. అందుకే దాని ఆర్టికల్ ఉంటే ఇన్ వాడండి, ఆర్టికల్ లేకపోతే ఎట్ వాడండి. సింపుల్. ఎట్ నైట్ని ఎక్కడ ఉపయోగిస్తున్నట్టు జనరల్ సెన్స్లో కానీ ఆల్ నైట్ అంతా లేదా జనరల్గా చెప్పేటప్పుడు ఎట్ నైట్ వాడాలి. నైట్ అంతా ఆల్ నైట్ అని మీనింగ్ వచ్చినా జనరల్ మీనింగ్ వచ్చినా ఎట్ నైట్ వాడాలి. అలా కాకుండా స్పెసిఫిక్గా చెప్తే ఒక బర్త్డే పార్టీ నైట్ జరిగింది అని స్పెసిఫిక్గా చెప్తే మాత్రం ఇన్ ద నైట్ వాడాలి. అక్కడ గ్యారంటీగా నైట్కి ముందు దాని ఆర్టికల్ ఉందంటే ఇని పెట్టండి, నైట్కి ముందు ఆర్టికల్ లేకపోతే ఎట్ నైట్ అవుద్ది. ఓకేనా. ఐ స్లీప్ డాష్ నైట్. మనము రాత్రిపూట పడుకోవడం అనేది ఎలా జరుగుతుంది? మొత్తం నైట్ అంతా జరుగుతుంది, ఆల్ నైట్ కదా. కాబట్టి ఎట్ నైట్ అనాలి. ఏమనాలి? ఎట్ నైట్. ఓకేనా. ఐ స్లీప్ ఎట్ నైట్. వీ సీ ద స్టార్స్ డాష్ నైట్. మేము స్టార్స్ని చూసాము రాత్రిపూట. అంటే అక్కడ ఏం జరుగుతుంది? అది మొత్తం నైట్ అంతా కూడా స్టార్స్ కనబడతాయి మనకి. సో ఆల్ నైట్ జనరల్గా చెప్తామట నైట్కి సంబంధించి. అప్పుడేమవుతుంది ఇక్కడ ఎట్ రాయాల. వీ సీ ద స్టార్స్ ఎట్ నైట్. ఓకేనా. ఎట్ నైట్ జనరల్ కదా, నైట్ టైము స్టార్స్ని చూస్తాము, జనరల్దే కదా. నెక్స్ట్ ఏంటి? నైట్ అంతా కనబడతాయి స్టార్స్. కాబట్టి ఆల్ నైట్ అని మీనింగ్ వచ్చింది అంటే ఎట్ నైట్ వాడాలి. ద పార్టీస్ డాష్ నైట్ ఇన్ ద నైట్. ఇక్కడ ద అనే ఆర్టికల్ రావాలి. ఇక్కడ ద పార్టీస్ ఇన్ ద నైట్. వీ సెలబ్రేట్ ద బర్త్డే పార్టీ ఇన్ ద నైట్. అక్కడ స్పెసిఫిక్గా చెప్తాను, అర్థమైందా? నెక్స్ట్ ఏంటంటే బర్త్డే పార్టీ అనేది నైట్ అంతా జరగదు, ఒక టైం పీరియడ్తో క్లోజ్ అయిపోద్ది. ఓకేనా. నెక్స్ట్ యూ షుడ్ స్లీప్ ప్రాపర్లీ డాష్ నైట్. నువ్వు ప్రాపర్గా పడుకోవాలని అన్నాడు, స్లీప్ చేయాలి, నిద్ర చేయాలని. నైట్ అంతా జరుగుతుంది కదా నిద్ర అనేది. బర్త్డే పార్టీ అనేది కొంత టైం వరకు జరుగుతుంది కాబట్టి ఇన్ ద నైట్. కానీ స్లీప్ పడుకోవడం అనేది నైట్ అంతా జరుగుతుంది కాబట్టి ఎట్ నైట్ అనాలి. సో ఏదైనా సింపుల్ లాజిక్ ఏంటంటే ముందు దాని ఆర్టికల్ లేకపోతే ఎట్, దాని ఆర్టికల్ ఉందంటే స్పెసిఫిక్ అని అర్థం ఇన్ ద నైట్. ఓకేనా. అదే దాని యొక్క క్లారిటీ. నెక్స్ట్ అండి ఆన్ క్రిస్టమస్ ఎట్ క్రిస్టమస్. యాక్చువల్గా క్రిస్టమస్ తర్వాత డే ఉన్నా ఆన్ క్రిస్టమస్ డే, దాన్ని తిరగలేదు. క్రిస్టమస్ ఈవ్ ఉన్నా ఆన్ క్రిస్టమస్ ఈవ్, ఆన్ క్రిస్టమస్ డే, ఆన్ క్రిస్టమస్ ఈవ్, ఆన్ క్రిస్టమస్ డే. దాని ఆన్సర్ నో డౌట్. డే వచ్చిందంటే అంటే మనకి కొన్ని డేస్ తర్వాత అంటే కొన్ని ఫెస్టివల్స్ తర్వాత డే అని పదం ఉందంటే ఆన్ వాడాలి. ఆన్ సంక్రాంతి, ఆన్ హోలీడే, ఆన్ న్యూ ఇయర్స్ డే, ఆన్ క్రిస్టమస్ డే, ఆన్ రంజాన్ డే, ఆన్ ఈస్టర్ డే. అప్పుడు డే వచ్చింది అంటే ఆన్ అలాగే వాడతాం. కానీ క్రిస్టమస్కి ఆన్ వాడతాము, ఎట్ వాడతాము. ఆన్ వాడతాము, ఎట్ వాడతాము. కానీ క్రిస్టమస్తో ఇచ్చేటప్పుడు, క్రిస్టమస్ సింగిల్గా ఇచ్చేటప్పుడు మీకు ఆప్షన్లో ఏదో ఒకటి ఇస్తాడు, కాంట్రవర్సీ అవుతుందని. అయినప్పటికీ మీకు చిన్న డిఫరెన్స్ చెప్తాను చూడండి. ఆన్ క్రిస్టమస్ అంటే ఆన్ క్రిస్టమస్ అని ఎప్పుడు పడుతుంటే స్పెసిఫిక్ డే అది. అంటే డిసెంబర్ 25న క్రిస్టమస్ పండుగ జరుగుతుంది కాబట్టి క్రిస్టమస్ అంటే ఎప్పుడు జరుగుతుంది మనకి? డేటు డిసెంబర్ 25th. పర్టికులర్ డేట్ అంటే మనం ఎటు పడతాము? ఆన్ కదా. ఆన్ 15th ఆగస్ట్, ఆన్ 15th ఆగస్ట్ 1947. సో పర్టికులర్ డేటు మంత్ ఉంది అంటే ఆనే కదా. కాబట్టి క్రిస్టమస్ అనేది డిసెంబర్ 25th జరుపుకుంటాం కాబట్టి ఆన్ క్రిస్టమస్ అని ఆ సందర్భంలో వాడతాం. ఎలాగా? హీ వాజ్ బోర్న్ డాష్ క్రిస్టమస్, ఆన్ క్రిస్టమస్. అతను క్రిస్టమస్ రోజు పుట్టాడు అంటే డిసెంబర్ 25th పుట్టాడని అర్థం. ఆన్ ఎప్పుడు ఉపయోగిస్తాం? పర్టికులర్ డేటు, స్పెసిఫిక్ డేట్ చెప్తాం కదా, అప్పుడు ఆన్ ఉపయోగిస్తాం. కాబట్టి క్రిస్టమస్ అనేది స్పెసిఫిక్ డేట్ కింద వస్తుంది. దే డెకరేట్ క్రిస్టమస్ ట్రీస్ డాష్ క్రిస్టమస్. క్రిస్టమస్ ట్రీస్ని వాళ్ళు డెకరేట్ చేశారు డాష్ క్రిస్టమస్. ఎట్ క్రిస్టమసా, ఆన్ క్రిస్టమస్ అంటే గుర్తుపెట్టుకోండి. క్రిస్టమస్ అనేది ఒక్కరోజే కాదు, క్రిస్టియన్స్ ఒక కొన్ని డేస్గా జరుపుకుంటారు పండుగ, ఒక డ్యూరేషన్ అనమాట. సో ఆ డేస్ అంతా అన్ని రోజులు కూడా వాళ్ళు ట్రీస్ అన్నీ డెకరేట్ చేసుకుంటారు, అలా గిఫ్ట్లు పంచుకుంటుంటారు. ఆ డేస్ అన్ని రోజులు కూడా గిఫ్ట్లు పంచుకోవడం, కొన్ని అకేషన్స్ చేయడము, కొన్ని కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి ఆ టైంలో క్రిస్టమస్ ముందు ఏం వాడతామంటే ఎట్ వాడాలి, ఎట్ క్రిస్టమస్. ఓకేనా. మళ్ళీ చెప్తాను. క్రిస్టమస్ డిసెంబర్ 25th దృష్టిలో పెట్టుకొని ఆ రోజు పుట్టాడు అంటే ఆన్ క్రిస్టమస్ చెప్పాలి. హి వాజ్ బోర్న్ ఆన్ క్రిస్టమస్, ఎందుకంటే అది స్పెసిఫిక్ డేట్ అది. అలా కాకుండా డెకరేట్ క్రిస్టమస్ ట్రీస్ డాష్ క్రిస్టమస్ అంటే అట్ క్రిస్టమస్.
అంటే క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేస్తారంటే దాని అర్థం ఏంటి తెలిసిన December 25th కాదు, దాని ముందు ఆ క్రిస్మస్ ఒక రోజు నుంచి స్టార్ట్ అవుద్ది, ఆ ముందు నుంచి కూడా అదే పనిలో వాళ్ళు ఉంటారు కాబట్టి అది డ్యూరేషన్ అనమాట, కొంతకాల వ్యవధితో కూడుకున్నది, అప్పుడు ఎట్ వాడాలి. ఓకేనా, ఇది కంప్లీట్గా ఎట్ ఇన్ ఆన్. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే సిన్స్ ఫర్. ఎందుకంటే జాగ్రత్తగా చూడండి, సిన్స్ ఫర్ ఎందుకు తెలియాలంటే 1997 ముందు ఇన్ వాడుతున్నాం, ఇయర్ ఉంది కదా 1997, కానీ అక్కడ సిన్స్ వస్తుంది, సిన్స్ వస్తుంది కదా. అలాగే ఆన్ సండే అంటాం, మరి సిన్స్ సండే మార్నింగ్ అంటాం, ఆన్ సండే మార్నింగ్ అంటాం, సిన్స్ సండే మార్నింగ్ అనొచ్చు. ఈ డౌట్స్ అన్ని ఇప్పుడు క్లారిఫై చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఎట్ అనేది ఒక పలానా టైం వద్ద జరిగిన పని లేదా జరగబోయే పని గురించి చెప్తాం. ఆన్ అనేది పలానా రోజున పలానా సమయాన జరిగే పని లేదా జరగబోయే పని గురించి చెప్తాం. ఇన్ అనేది పలానా నెలలో పలానా సంవత్సరంలో జరిగే పని లేదా జరగబోయే పనిని చెప్తాం. ఓకేనా, లో అని మీనింగ్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనము సిన్స్ ఫర్ అనే ప్రపోజన్స్ యూసేజ్ గురించి తప్పనిసరిగా నేర్చుకోవాలి. ముఖ్యంగా సిన్స్ గురించి ఇప్పుడే నేర్చుకోవాలి, ఎందుకంటే ఎట్ ఇన్ ఆన్ నేర్చుకున్నప్పుడే సిన్స్ని కూడా ప్రపోజల్స్ ఆఫ్ టైంలో భాగంగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఎట్ ఇన్ ఆన్ అని వేటికి ముందు అయితే యూజ్ చేస్తామో సిన్స్ని కూడా సాధారణంగా 90% వాటికి ముందే వాడతాం. మరి ఎగ్జాంపుల్ ఇచ్చేటప్పుడు ఆప్షన్లో సిన్స్ ఉండి ఆన్ ఉంటే ఏది వాడాలి, సిన్స్ ఉండి ఇన్ ఉంటే ఏది వాడాలి, సిన్స్ ఉండి ఎట్ ఉంటే ఏం వాడాలి, అవన్నీ డౌట్ క్లారిఫై అవ్వాలంటే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సిన్స్ని పాయింట్ ఆఫ్ టైం ముందు వాడతాం, ఎగ్జాక్ట్ టైం డెఫినెట్ టైం ముందు వాడతాం, స్టార్టింగ్ పాయింట్ని చెప్తుంది. ఉదాహరణకి ఐ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 1990, 1990 నుంచి నేను ఇక్కడే నివసిస్తున్నాను. గతంలో పని ప్రారంభమయ్యి ఇప్పటికే పని కొనసాగుతూ ఉంటే అప్పుడు సిన్స్ని ఉపయోగిస్తాం. నుంచి పలానా సంవత్సరం నుంచి పలానా నెల నుంచి పలానా రోజు నుంచి అనే మీనింగ్ వస్తుంది సిన్స్. ఓకేనా, అయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏంటి, అయితే ముఖ్యంగా సిన్స్ ఫర్ మనం సెంటెన్స్లు రాయాలంటే ఆ సెంటెన్స్ ఉన్న వెర్బ్ యొక్క స్ట్రక్చరు ప్రజెంట్ పర్ఫెక్ట్లో కానీ అంటే హ్యావ్ ప్లస్ V3 కానీ హ్యాజ్ ప్లస్ V3 కానీ, అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ హ్యాజ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్లోనే ఉంటుంది. ఓకేనా, అది చాలా ఇంపార్టెంట్. ఆ స్ట్రక్చర్ బట్టి మనం అట్లా పోల్చాలి. సో అయితే ఈ పాయింట్ ఆఫ్ టైం ముందు సిన్స్ పడతాం. ఆ పాయింట్ ఆఫ్ టైం ఏంటంటే నేమ్ ఆఫ్ ది డేస్ మనకు తెలిసిందే, సండే మండే ట్యూస్డే సిన్స్ సండే సిన్స్ మండే. అలాగే డే పక్కన పార్ట్ ఆఫ్ ది డే సిన్స్ సండే మార్నింగ్ సిన్స్ మండే మార్నింగ్. ఓకేనా, అవి కూడా వస్తాయి. అలాగే నేమ్ ఆఫ్ ది డేస్ నేమ్ ఆఫ్ ది మంత్స్ సిన్స్ జాన్యువరి సిన్స్ ఫిబ్రవరి. ఓకేనా, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది ఇయర్స్ సిన్స్ 1995 సిన్స్ 2025 అని. అలాగే పార్ట్స్ ఆఫ్ ది డే సిన్స్ మార్నింగ్ సిన్స్ ఆఫ్టర్నూన్ సిన్స్ ఈవినింగ్ సిన్స్ నైట్ అని. సిన్స్ క్లాక్ టైం ముందు కూడా సిన్స్ వాడతాం, సిన్స్ 8 AM సిన్స్ 9 o'clock సిన్స్ 9:15 PM అని క్లాక్ టైం ముందు కూడా సిన్స్ వాడతాం. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ఎట్లో చెప్పాము, ఆన్లో చెప్పాము, ఇన్లో చెప్పాము. తేడా ఎక్కడంటే సెంటెన్స్లో ఉన్నటువంటి వెర్బ్ యొక్క స్ట్రక్చర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ హ్యాజ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్. ఓకేనా, నేమ్ ఆఫ్ ది ఫెస్టివల్స్ ముందు సిన్స్ సంక్రాంతి సిన్స్ క్రిస్టమస్ అని. స్పెసిఫిక్ డేట్ ముందు సిన్స్ 15th April సిన్స్ October 30th అవ్వాలి. స్టేజెస్ ఆఫ్ లైఫ్ అంటే చైల్డ్హుడ్, యూత్, ఇన్ఫాంట్, టాడ్లరు, అడాల్సెన్స్ అని ఇవన్నీ మన లైఫ్ యొక్క స్టేజెస్ అనమాట, దశలు. ఆ దశలో ముందు కూడా సిన్స్ ఉపయోగిస్తాం. సిన్స్ సీజన్స్ పేర్లు ముందు సిన్స్ సమ్మరు సిన్స్ వింటరు సిన్స్ స్ప్రింగు ఆటమ్ అని. అలాగే కొన్ని ఈవెంట్స్ ముందు సిన్స్ హిజ్ బర్త్డే అతని బర్త్డే నుంచి అని అర్థం. సిన్స్ హర్ మ్యారేజ్ ఆమె మ్యారేజ్ దగ్గర నుంచి. సిన్స్ హిజ్ డెత్ అతను చావు దగ్గర నుంచి డెత్ ముందని మ్యారేజ్ బర్త్డే ఆ సందర్భాల ముందు కూడా వాడతాం. అలాగే లాస్ట్ ప్లస్ టైం అంటే లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ లాస్ట్ వీక్ లాస్ట్ సండే లాస్ట్ మండేనే. ఓకేనా, వాటి ముందు కూడా సిన్స్ ఉపయోగిస్తాం. ఓకేనా, ఇది పాయింట్ ఆఫ్ టైం. నెక్స్ట్ ఫర్ ఎలాగ ఉపయోగిస్తామంటే పీరియడ్ ఆఫ్ టైం చెప్తుంది. పీరియడ్ ఆఫ్ టైం సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది పలానా టైం నుంచి అని. ఫర్ అనేది ఏంటంటే పలానా టైం నుంచి కాదు, పలానా ఇన్ని రోజులుగా ఇన్ని గంటలుగా ఇన్ని నెలలుగా ఇన్ని సంవత్సరాలుగా ఇయర్స్ మంత్స్ డేస్ అవర్స్ మినిట్స్. ఓకేనా, అది పీరియడ్ ఆఫ్ టైం డ్యూరేషన్ చెప్తుంది.
లెంత్ ఆఫ్ టైం చెప్తుంది. సేమ్ ఇది కూడా ఆ సెంటెన్స్లో స్ట్రక్చర్ ఉంటుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ లేదా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటుంది. అయితే ఈ పీరియడ్ ఆఫ్ టైం ఏంటి వస్తుంది? ఏ డే, 2 days, సెవరల్ డేస్, మెనీ డేస్, 3 days, 4 days. ఏ మంత్, ఫర్ ఏ మంత్, ఫర్ 2 months, ఫర్ 3 months, ఫర్ 4 months, ఫర్ ఏ ఇయర్, ఫర్ 2 years, ఫర్ మెనీ ఇయర్స్, ఫర్ 3 years, ఫర్ సెవరల్ ఇయర్స్, ఫర్ ఏ మినిట్, ఫర్ 2 minutes, 5 minutes. ఓకేనా? నెక్స్ట్ ఫర్ అన్ అవర్, ఫర్ 2 hours, ఫర్ హాఫ్ అన్ అవర్. ఓకేనా? ఫర్ ఏ సెంచరీ, ఫర్ 2 centuries, ఫర్ 3 centuries, ఫర్ ఏ డికేడ్, ఫర్ 2 decades, ఫర్ 3 decades, ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది ఇయర్, ఫర్ ద రెస్ట్ ఆఫ్ లైఫ్. అలాగే ఫర్ ఏ వీక్, ఫర్ 2 weeks, ఫర్ 3 weeks, ఫర్ 5 weeks అని. ఓకేనా? ఇవి పీరియడ్ ఆఫ్ టైం. అయితే ఇచ్చిన సెంటెన్స్లో వెర్బ్ అనేది హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్లో కానీ, హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్లో కానీ, లేదా హ్యావ్ ప్లస్ V3 కానీ, హ్యాజ్ ప్లస్ V3 కానీ, ప్రజెంట్ పర్ఫెక్ట్లో కానీ, ప్రజెంట్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటే అప్పుడు మనం ఆలోచించాల్సింది సిన్స్, ఫర్. అయితే సిన్స్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఆ డాష్ తర్వాత ఉన్నది ఈ పాయింట్ ఆఫ్ టైం ఏదైనా ఉంటే, ఆ డాష్ తర్వాత ఉన్నది పీరియడ్ ఆఫ్ టైం ఉంటే ఫర్ ఉపయోగించాలి. ఓకేనా? కొన్ని బిట్స్ చూద్దాం. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ డాష్ 1993. బ్రాకెట్లో సిన్స్, ఫర్, ఇన్ ఇచ్చాను. యాక్చువల్గా మనం అట్, ఇన్, ఆన్ నేర్చుకున్నప్పుడు ఇయర్స్ ముందు ఏం వాడతాం? ఇన్ 1993 అంటాం. అంతే కదా? ఇయర్స్ ముందు ఇన్ వాడాలి. మనం ఇక్కడ ఇయర్ ఉంది కదా చెప్పి ఇన్ పెడితే తప్పు. ఇక్కడ వెర్బ్ యొక్క స్ట్రక్చర్ వల్ల ఆన్సర్ మారిపోద్ది. హ్యాస్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్, ఈ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్, సిన్స్ వాడాలి. ఎందుకంటే పాయింట్ ఆఫ్ టైం చెప్పాడు కాబట్టి సిన్స్ వాడాలి. ఓకేనా? పాయింట్ ఆఫ్ టైం అంటే నేమ్ ఆఫ్ ది ఇయర్స్ ముందు. నెక్స్ట్ ఐ హ్యావ్ నోన్ హెర్, నాకు తెలుసు డాష్ 3 years. ఇక్కడ హ్యావ్ నోన్, హ్యావ్ ప్లస్ V3 ఉన్నా, హ్యాజ్ ప్లస్ V3 ఉన్నా, ఇక్కడ డాష్ తర్వాత ఉన్నది పాయింట్ ఆఫ్ టైమా, పీరియడ్ ఆఫ్ టైమా? పీరియడ్ ఆఫ్ టైం అంటే ఈజీ. 3 years, 4 months, 3 years, 3 hours, అలాగే 3 days, 4 days. ఓకేనా? అవన్నీ ఆ విధంగానే వస్తాయి. సింపుల్. 3 years అన్నాడు. 3 years అన్నాడు కాబట్టి ఫర్ వాడాలి. ఓకేనా? ఫర్ 3 years అనాలి. దిస్ కస్టమ్ హ్యాస్ బీన్ ఇన్ ప్రివిలెన్స్. హ్యాజ్ ప్లస్ V3 ఉంది కాబట్టి తప్పనిసరిగా సిన్స్ కానీ ఫర్ కానీ రావాలి. ఇక్కడ ఈ తర్వాత మనకి టైం ఇండికేషన్స్ ఉన్నప్పుడు యాన్షియన్ టైమ్స్కి మనం ఏం వాడతామంటే సిన్స్ని వాడాలి. ఏన్షియన్ టైమ్స్కి సిన్స్ వాడాలి. సిన్స్ ఏన్షియన్ టైమ్స్ అని. నెక్స్ట్ చూడండి. షీ హ్యాస్ బీన్ సింగింగ్ డాష్ మార్నింగ్. యాక్చువల్గా మార్నింగ్ వచ్చిందంటే మనకి ఏం వాడతాము? పార్ట్ ఆఫ్ ది డే ముందు ఏం వాడతాం? ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్ వాడతాం. ఇక్కడ ఇన్ ఉందని చెప్పి పెట్టకూడదు. ఎందుకంటే ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది వెర్బ్. షీ హ్యాస్ బీన్ సింగింగ్ ఉంది కాబట్టి సిన్స్ వాడాలి. సో పార్ట్ ఆఫ్ ది డే ముందు కూడా సిన్స్ వాడతాం. ఓకేనా? సిన్స్ మార్నింగ్ అనాలి. హీ హ్యాస్ బీన్ యాబ్సెంట్ డాష్ ఏ వీక్. షీ హ్యాస్ బీన్ యాబ్సెంట్. హ్యాస్ బీన్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉన్నా, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉన్నా, అప్పుడు సిన్స్ కానీ ఫర్ కానీ ఉపయోగించాలా. డాష్ తర్వాత టైం ఇండికేషన్ ఉంటే సిన్స్ ఫర్ అని చూడాలి. ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటే. అది తర్వాత ఉంది పీరియడ్ ఆఫ్ టైమా, పాయింట్ ఆఫ్ టైమా? ఏ వీక్, 2 weeks, 3 weeks, ఏ డే, 1 day, 3 days, అవేటివి పీరియడ్ ఆఫ్ టైం. ఓకేనా? కాబట్టి ఫర్ రాయాలా. ఫర్ ఏ వీక్ అనాలా. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ డాష్ లాస్ట్ వీక్. లాస్ట్ సండే, సిన్స్ లాస్ట్ వీక్, సిన్స్ లాస్ట్ మండే, సిన్స్ లాస్ట్ మంత్ అని లాస్ట్ ఇయర్ అని చెప్పాలి. సిన్స్ వాడాలి. ఇది పాయింట్ ఆఫ్ టైం చెప్తుంది. ఓకేనా? సిన్స్. ఓకేనండి. అలాగే ఉదాహరణకి ఇప్పుడు యాక్చువల్గా క్లాక్ టైం ముందు ఎట్ వాడతాం. షీ హ్యాస్ బీన్ సింగింగ్ డాష్ 8 PM అని ఉంది. అక్కడ బ్రాకెట్లో సిన్స్ ఫర్ ఎట్ ఉంటుంది. సరే 8 PM క్లాక్ టైం కదని ఎట్ పెడితే తప్పు. హ్యాస్ బీన్ సింగింగ్ అని ఉండడం వల్ల, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉండడం వల్ల 8 PM క్లాక్ టైం ముందు సిన్స్ వాడాలా. పాయింట్ ఆఫ్ టైం ఇది. సిన్స్ వస్తుంది. సిన్స్ 8 AM అవుద్ది. ఓకేనా? అర్థమైంది కదా? ఆ విధంగా మనం చూసుకోవాలి. ఎట్ వస్తుందా, సిన్స్ వస్తుందా, ఆన్ వస్తుందా, సిన్స్ వస్తుందా. సండే, మండేస్ ముందు ఏమొస్తుంది? ఆన్. కానీ అక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఇచ్చి అక్కడ సండే, మండే డాష్ తర్వాత ఇస్తే మాత్రం సిన్స్ సండే, సిన్స్ మండే అని రాయాలి. సో ఇవన్నీ చూసుకుంటే జాగ్రత్తగా చాలా ఈజీగా ఆన్సర్ చేయగలం.
ఓకేనండి. ఇది మనకి ప్రపోజెసెస్ ఆఫ్ టైంకి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అంతా మీకు కవర్ చేశాను. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీటి నుంచి మనకి ఎక్కువగా టైంకి సంబంధించి నేను చెప్పిన వీటి నుంచి మీకు బిట్స్ వస్తాయి. వాటిని దాటి మీకు బిట్ రాదు. ఓకేనా?